కాలంలో కూడా చేతబడులు చేయించుకునే వ్యక్తులు, చేతబడులు చేసే వ్యక్తులు ఉన్నారంటారు. 100కి 100% ఉన్నారమ్మా. ఆ చేసే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్తారా? అంటే మీ దగ్గరకు వచ్చిన ఒక విచిత్రమైన కేసులు కావచ్చు. డబ్బు లేని వ్యక్తి ఆ స్త్రీని పొందాలని చెప్పి నానా విధాలకు ప్రయత్నం చేసి దానికి సంబంధించేట్టుగా వాళ్ళ కాలం మట్టి అంటారు కదమ్మా, ఆ పాప కాలం మట్టి ఆ విధంగా చేయించుకొని ఆ పాపని ఒక మెంటల్గా ప్రిపరేషన్ చేసేది. కొంతమంది అనేది నరబలి కొడతారు. దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి ఇలాంటి కేసులు కొన్ని వందల కొద్ది ఫేస్ చేశాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు సీతారాం గారు. నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ కాళీమాతాయ నమః, కొండ దేవతాలయ నమః, సమ్మక్క తల్లి సారక్క తల్లి అనుగ్రహం. ఓం నమో నారాయణాయ నమః. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారమ్మా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా మంది ప్రజలు సమస్యలతో సతమతమైపోతున్నారు. అవునమ్మా, అన్ని విషయాలు. అవును. జ్యోతిష్యము, జాతకము చెప్పించుకుంటే, చూయించుకుంటే దోషాలు ఏమైనా ఉంటే పరిహారాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అసలు జ్యోతిష్యం గురించి ఏం చెప్పాలండి? జ్యోతిష్యం అంటే ఇప్పుడు మనుషులకి అనేది ప్రాబ్లమ్స్ మనుషులకే వస్తాయి, జంతువులకు వేరే వాళ్ళకి పక్షులకు రావు. దాని వల్ల అనేది మనుషులకు ప్రాబ్లం వచ్చినాయి. కొంతమంది దేవాలయాలకు వెళ్తారు, కొంతమంది మాది దేవాలయాలు అంటది. అర్థమైందా? మా తాతల ముత్తాతల నుంచి అనేది ఇది వంశపరంగా చేసుకునే వృత్తి. ఇది వాళ్ళ నుండి రేపు పోయేది కాదు తల్లి. అయితే ఒక్కొక్క ప్రాబ్లాన్ని బట్టి ఉంటది. సంతానం ప్రాబ్లం, లక్ష్మీ శాంతి, లక్ష్మి నిలకడ లేకపోవడం, ఆరోగ్య ప్రాబ్లం, గండాలు అంటారు కదా తల్లి, వాహనం మీద ఇప్పుడు గండాలు సంబంధించిన అంటది, చేతబడి అంటారు కదమ్మా. ఇవాళ రేపు మనం ఎన్నో చూస్తున్నాం ఎక్కడెక్కడి నుంచో. వాటి గురించి, సంతాన ప్రాబ్లం గురించి కూడా మన దగ్గర వచ్చిన భక్తులను అనేది వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఎలా మనం దాన్ని సాల్వ్ చేయాలి, దాని పరంగా చేస్తే 100% అనేది సక్సెస్ అవుతుంది. ఈ కాలంలో కూడా చేతబడులు చేయించుకునే వ్యక్తులు, చేతబడులు చేసే వ్యక్తులు ఉన్నారంటారు. 100కి 100% ఉన్నారమ్మా. అది చేతబడి చేస్తారు. అది చేస్తే మన దగ్గర అనేది విముక్తి చేస్తాం వాటికి. అంటే ఎలాగా? అంటే నిజంగానే సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది అని, అవునమ్మా, జ్యోతిష్యం కూడా ఒక శాస్త్రమే అని చెప్తున్నారు. అవును. కానీ వీటిని నమ్మాలా లేదా అని ఇంకా చాలా మంది ఒక ఎందుకు డౌట్ లో గానీ, కన్ఫ్యూజన్ లో గానీ ఉంటారు. వాళ్ళందరికి మీరు ఏం చెప్పాలనుకుంటారు? నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుడు పైనుంచి రాడు, నేరుగా ఒక మనిషి రూపంలోనో ఒక వ్యక్తి రూపంలోనో వస్తాడు. పలానా దుక్కునికి వెళ్తే నువ్వు నీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అని ఒక అలాపన లాగా అంటారు కదమ్మా. ఆ విధంగా చెప్పడం వల్ల భక్తులు అనేది మన దగ్గరికి వస్తారు. సో మీ దగ్గరికి ఎటువంటి సమస్యలతో వచ్చారు? మీరు ఇంతవరకు ఎన్ని సమస్యలకు పరిష్కారాలు కావచ్చు, పరిహారాలు కావచ్చు ఇచ్చారు? మన దగ్గరికి వచ్చే భక్తులు అనేది సంతాన ప్రాబ్లం గురించి వస్తారు. గాలి అంటారు కదమ్మా, గాలి తగిలినా గానీ వస్తారు. అంటే గాలి అంటే ఏంటి? అంటే ఆత్మలు వచ్చి చేరుకోవడం. ఆత్మలో 3 రకాలు ఉంటాయమ్మా. చెప్తున్నాను తల్లి. ఆత్మ వచ్చేసి మనది పరమాత్మ. గాలి అనేది ఒక దెయ్యం రూపం లాంటిది. అర్థమైందమ్మా? దుష్ట శక్తి అనేది చాతబడి టైప్ లాంటిది. అంటే ఇప్పుడు మీరు సపోజ్ చెప్తున్నా, మీరు మాతో మాట్లాడుతున్నారు కదా, మా కంటి చూపులతోటే ఏదైనా చేయాలన్నా కానీ, ఇప్పుడు డబ్బు ఉన్నోడైతే వారిని కొట్టాలంటే మనం ఏ విధంగా కొట్టాలి? డబ్బు వారి దగ్గర ఉంది, మన దగ్గర లక్ష్మీ లేదు. ఆ లక్ష్మీ లేనోడు ఉన్నోడు కొట్టాలంటే ఈ మార్గాన్ని ఎంచుకుంటాడు. ఈ మార్గాన్ని ఎంచుకొని మన లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఇలా జరిగింది స్వామి, దానికి పరిష్కారం ఏంటి అనే విధంగా మన దగ్గరకు వచ్చి దానికి అనేది సొల్యూషన్ అడుగుతారు. అంటే ఎటువంటి సొల్యూషన్స్ మీరు ఇవ్వడం జరుగుతుంది? అంటే ఎంతమంది ఆ సొల్యూషన్స్ తీసుకొని అంటే దోషాలు లేకుండా వాళ్ళ జీవనాన్ని సాఫీగా సాగిస్తున్నారు? మన దగ్గరకు వచ్చే చాలా మందికి వచ్చారమ్మా, వందల వద్దే వచ్చారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లాన్ని బట్టి ఏ సొల్యూషన్ అయినా సరే మనం క్లియర్ చేయగలుగుతాం. ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్తారా? అంటే మీ దగ్గరకు వచ్చిన ఒక విచిత్రమైన కేసులు కావచ్చు. అంటే మనుషులు ఇంత రాక్షసంగా కూడా ప్రవర్తిస్తారా ఒకరి మీద చేతబడి చేసి అన్నవి ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా? మన దగ్గర వచ్చేసి నాకు దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి ఇలాంటి కేసులు కొన్ని వందల కొద్ది ఫేస్ చేశాను. ఎలా అంటే ఒక పాప, ఒక స్త్రీ, బాగా ఉన్నవాళ్ళు, ఊరి పేరు మనం చెప్పలేము, ఆ స్త్రీ పేరు కూడా మనం చెప్పకూడదు, మన దగ్గరికి వచ్చిన స్త్రీ. అయితే డబ్బు లేని వ్యక్తి ఆ స్త్రీని పొందాలని చెప్పి నానా విధాలకు ప్రయత్నం చేసిండు, కానీ ఏ విధంగా సక్సెస్ కాలే. దానికి సంబంధించేట్టుగా వాళ్ళ కాలం మట్టి అంటారు కదమ్మా, ఆ పాప కాలం మట్టి, చేతి గోర్లు, వెంట్రుకలు, తర్వాత ఆ పాప వేసుకున్న డ్రెస్సు ఒక కొద్దిగా ఇది తీసుకొని
కొన్ని దుక్కులు అనేది ఇలాంటి చెడు పూజలు చేసేవాళ్ళు ఉంటారు, చేతబడి చేసేవాళ్ళు. ఉమ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పాప నాకు కావాలి. ఆ చేసేవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే మూర్ఖులలో నరమూర్ఖులు. వాళ్ళ మనిషి అంటే ఏంటి, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, బంధం అనే విశ్వాసం తెలియని వాళ్ళు. మనకి పని జరగడం కావాలి అనే విధంగా ఆ విధంగా చేయించుకొని ఆ పాపని ఒక మెంటల్ గా ప్రిపరేషన్ చేశారు. మెంటల్ ఎలా ప్రవర్తించేది ఆ అమ్మాయి? పిచ్చి పిచ్చిగా అన్నం తినేది కాదు, చీకటి గదిలో ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు తిరగని ప్లేస్ అంటూ లేదు. లాస్ట్ మన గురించి మన దగ్గర వచ్చిన ఒక భక్తుడు ఇలా జరిగింది, పలానా దుక్కును పోతే సీతారామరాజు గారి దగ్గరికి పోతే నాకు ఇలా క్లియర్ అయిపోయిందని చెప్పడం వల్ల వాళ్ళు వేరే దుక్కు నుంచి వచ్చి మన దగ్గర 21 రోజులు అనేది ఆ పాపననే అన్ని విధాలుగా మనం సక్సెస్ చేసినాం. ఏం చేశారు ఆ 21 రోజులు? ఎటువంటి మనం అంజనవేశ్వం అమ్మ, అంజనంలో కూర్చోబెట్టి ఆ పాపకి ఎన్ని రోజుల క్రితం జరిగింది, ఏమేమి దానికి ఈ పాప దగ్గర నుంచి ఏమేమి స్వీకరించిండు అని చెప్పి అంజనం వేసి చూసి మనకి దానికి తగ్గట్టు పరిష్కారం అంటారు కదమ్మా, పరిష్కారం పెట్టేసి చేస్తాం. దానికి తగ్గట్టుగా కొంతమంది అనేది నరబలి కొడతారు. నరబలి అంటే మనం మనుషుల్ని బలించగలుగుతామా? దానికి తగ్గట్టు మేకో ఆవు సంబంధించిందో ఒక పంది లాంటిదో ఆ జీవి అనేది ఆ రూపంలో అనేది మనం అడిగింది మనం పెడితేనే ఆ పాప నుంచి అనేది విముక్తి వస్తుంది. ఓకే. ఆ విధంగా నేను చేసిన తర్వాత వాళ్ళు మనకి కానుకల సందర్భంగా నా వల్ల ఇదైంది స్వామి అని చెప్పి వాళ్ళు కానుకల పరంగా ఇస్తూనే ఉంటారు. ఇలాంటి కేసులు నేను చాలా 100కి 100% చాలా విముక్తి చేసిన. ఎలా నేర్చుకున్నారు ఆ విద్య? అంజనం వేసి ఇటువంటి కొన్ని ఆత్మలను పారద్రోలే విద్య ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు? అసలు మీ గురించి చెప్పండి సీతారామరాజు గారు. అమ్మా, ఇది వచ్చేసి సమ్మక్క సారక్క మేడారం గృహలు అంటారు కదమ్మా, చిలకల గుట్ట అంటారు. మా తాతలు ముత్తాతల నుంచి వస్తుంది. మాకు చదువు అనేది ఉండదు, మేము చదువుకోలేదా మీరు? చదువుకోలేదమ్మా. ఒక 3ో 4ో చదివని చెప్పి ఇంతకుముందు అమ్మోళ్ళు అనేవాళ్ళు. 9 సంవత్సరాల నుంచి మాకు దగ్గర దగ్గర 10-11 సంవత్సరాల వరకు 10-11 సంవత్సరాల ప్రపంచం అంటే ఏంటి తెలియదు మాకు. ఇక ఆ గృహే ప్రపంచం. ఆ గృహలోనే పసరు అంటారు, వాటికి సంబంధించిన పసరు అంటారు. ఆ పసరు తాగిచ్చి ఈ విధంగా అమ్మవారు మన ఒంటి మీదకు మీతో మాట్లాడుతుంటే నా చేతి రోమాలే లేస్తున్నాయి. ఇక్కడ అర్థమవుతుందమ్మా, మన అమ్మవారు మనం అనుగ్రహం ఇచ్చినట్టుగా మన ఎదుటైతే ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, గతంలో ఏ విధంగా ఉన్నారు, మళ్ళీ ఫ్యూచర్ ఏ విధంగా వెళ్ళగలుగుతారు అనే విధంగా అనేది ఆ అమ్మవారి అనుగ్రహం నోటు వాక్ అంటారు కదమ్మా, ఆ నోటు వాక్ ద్వారా మనిషిని చూసి మేము డీటెయిల్స్ చెప్పేస్తాం. సో ఆ 9 ఏళ్ళు అట్లా ఉంటే కఠోర దీక్ష చేసి. అవునమ్మా. సో ఎవరు నేర్పించారు మీకు? మా తాతకి ముత్తాత, ఆయన మా తాతకి నేర్పిస్తే మా తాత మా నాన్నగారికి నేర్పించారు, మా నాన్నగారు మాకు నేర్పించారు. సో ఇప్పుడు ఇందాక అంజనం వేస్తాను, చేతబడి నుంచి విముక్తి చేపిస్తాను అన్నారు. అవునమ్మా. చేతబడి చేసే విద్యలు కూడా నేర్చుకుని ఉంటారు కదా చాలా మంది. అంటే ఇప్పుడు మనది ఒకళ్ళు మంచి చేయడానికి వచ్చిన, మంచి చేయాలి, జనాలకి మంచి చేయాలి, బతికి ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు కదమ్మా. బ్రహ్మం గారు చెప్పినట్టుగా కాలజ్ఞానంలో కొన్ని విషయాలు చెప్పినట్టుగా ఈ ప్రపంచం తయారైపోయింది. మన వల్ల సాయం అనేది ప్రజలకి, భక్తులకి మన వల్ల సాయం వంతుపరంగా అనేది నేర్చుకొని వాళ్ళు 10 ఇచ్చేవాళ్ళు 10 ఇస్తారు, 5 ఇచ్చేవాళ్ళు 5 ఇస్తారు. వాళ్ళకి తోచినంత దాన్ని మన కానుక రూపంలో తీసుకొని వాళ్ళ ప్రాబ్లం నుంచి అనేది విముక్తి చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతము మీ దగ్గర చాలా మంది భక్తులు వస్తుంటారు రకరకాల సమస్యలతో. ప్రధానంగా ఎక్కువగా సమస్యగా ఫీల్ అవుతున్న సమస్య ఏంటి? వశీకరణం, సంతాన ప్రాబ్లం. వశీకరణం అంటే? వశీకరణం అంటే అమ్మ, ఒక పురుషుడు స్త్రీని ఇష్టపడ్డా గాని, ఒక స్త్రీ పురుషుని ఇష్టపడ్డా గాని, మీరు చెప్పిన అవును, వాళ్ళు వశీకరణం చేసేసి వాళ్ళిద్దరు పేర్లు వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు వశీకరణ చేసే అవకాశం ఉందా లేదా, అవకాశం లేకపోతే అది ఎన్ని రోజుల్లో మనం చేయాలి, దానికి ఏ పూజలు చేస్తే దానికి పరిష్కారం మనకు అందిద్ది అనే విధంగా అనేది అంజనీ ప్రక్రియ ద్వారా ఆ విధంగా చేసేస్తే వాళ్ళు డెఫినెట్ గా మళ్ళీ వశీకరణం అయిన తర్వాత మళ్ళీ వీళ్ళ మీద వేరే వాళ్ళు చేయించినా గానీ అది వశీకరణం వాళ్ళకి తగలకూడదు. తగిలితే మనం చేసే లాభం ఏముంది? ఇంకా అర్థమైందమ్మా. ఆ విధంగా అట్లా తగలకోకుండా వాటి గురించి అనేది వశీ ప్రక్రియ ద్వారా అనేది మనం చేసి వాళ్ళని కలుపుతుంటాం. అండ్ ఇంకోటి ఇందాక మీరు చెప్పినట్టు సంతానలేమి సమస్య అనేది ఇప్పుడు విపరీతంగా. అవునమ్మా. కానీ చాలా మంది ఏంటంటే ఎక్కని గుడి లేదు, చేయని పూజ లేదు. అవును. సో పూజతో నిజంగానే సంతానలేమి సమస్య పోతుంది? పూజతో వస్తుందని నేను అనట్లేదమ్మా. ముఖ్యంగా ఏంటంటే స్త్రీలలో ఉండే ప్రాబ్లమ్స్ నీరు బుడ్డలు అంటారు కమ్మా, గర్భసంచి ప్రాబ్లం అనేది. తర్వాత పురుషుడికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కౌంటింగ్ పరంగా అంటారు కదమ్మా. వాటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళిద్దరు వాటి ఇట్లో రెండిట్లో మంచిగా ఉంది అని అంటే
అది దుష్టశక్తి గ్రహ అని అంటారు. దానికంటూ నీరు బుడ్లు తయారవడం వల్ల దానికి సంతానం కలగదేగా అని చెప్పి గొడవలు రావడం ఒకరికొకరు ఎన్నో విధాలుగా దారితీస్తుంది. అలాంటి భక్తులు కూడా నా దగ్గరికి వచ్చారు. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కళ్యాణం అయినా కానీ నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు స్వామి అంటే కాళీమాత అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళకి ఒక వస్తువు తాయిత రూపంలో వస్తువు తయారు చేసి ఇచ్చి 3 రోజులు చేసి తయారు చేసిస్తే నెల 15 రోజుల్లో వాళ్ళకి సంతానం కలిగింది. నీరు బుడ్లు అలాగే ఉంది. చేసిన హాస్పిటల్ డాక్టర్ అంటారు కదా, ఆ డాక్టర్ ఆమె షాక్ అయిపోయింది. ఇది జరిగింది కూడా కరీంనగర్ జిల్లాలోనే జరిగింది, వరంగల్ జిల్లాలో జరిగింది. మనకు సంబంధించిన ఎక్కడెక్కడి నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్ళకి మనం చేసి పెట్టేసినాం. సో ఫైనల్ గా ఆడియన్స్ చూస్తున్న ఆడియన్స్ కానీ వ్యూయర్స్ కానీ మీ గురించి అండ్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మ, కాళీమాత జ్యోతిషాలయం ఇది ఒక పెద్ద దేవాలయం లాంటిది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మా దగ్గరికి విచ్చేయండి. మీ ప్రాబ్లమ్స్ని మేము 100% మేము క్లియర్ చేస్తాం. ఎలాంటి ప్రాబ్లం అయినా మా దగ్గర సొల్యూషన్ అనేది ఉంది కంపల్సరీ. దానికి తగ్గట్టు పరిష్కారం మేము చేస్తాం. ఓం శ్రీ సమ్మక్క సారక్క అనుగ్రహంతో కాళీమాత శ్రీ కాళీమాత జ్యోతిషాలయం. ఓం శ్రీ కాళీమాతాయ నమ. ఓం నమో కట్టు ఆది కట్టు కొండ కట్టు గురు కట్టు సంతోషంతో రాండి అష్టైశ్వర్యాలతో వడ్డింది సర్వజన సుఖనే భవంతు. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్.